శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ నిహాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. అందరూ ఎలా ఉన్నారు? నేను చెప్పేటువంటి ప్రతి వాక్యం కూడా నిజమేనండి. మనకున్నటువంటి 12 రాశులు, 12 రాశులు, మన ప్రపంచ జనాభే 750 కోట్లు. 750 కోట్లలో 12 రాశులేనండి. ఇక వేరే రాశులు ఎవరు పుట్టినా కూడా ఈ రాశులలో పుట్టిన వాళ్ళే ఉంటారు. కానీ నేను చెప్పే విషయం ఏంటంటే, ప్రపంచాన్ని సైతం వణికించబోతున్నటువంటి రాశులు ఈ 12 రాశులలో. అంటే ఈ 12 రాశులలో ఆ భగవంతుడు ఈ 4 రాశులకే ఎక్కువగా అభివృద్ధిని కలిగించాడు. ఎస్, ఇందులో మీరు రాసి ఉండాలని కూడా భగవంతుని ప్రార్థించండి. నిజమండి, గొప్ప గొప్ప కోటీశ్వరులు కోటాను కోటు సంపాదించి నంబర్ 1 పొజిషన్లో ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా ఈ రాశి వాళ్ళేనండి. అవి ఏ రాశులలో జన్మించినటువంటి వారు? ఒకటి కన్యా రాశి, రెండవది సింహరాశి, మూడవది మిథున రాశి, నాలుగవది వృశ్చిక రాశి. నిజమండి, ఈ 4 రాశులు నిజంగా ప్రపంచాన్నే గజగజ వణికించబోతుంటారు. నిజంగా వీళ్ళకి అంత శక్తియుక్తులు ఎక్కువగా ఉంటాయి. వీరికి ఏంటంటే వాళ్ళు చాలా హార్డ్ వర్కర్స్ అండి. ఎంత హార్డ్ వర్క్ చేస్తారో తెలుసు. అసలు ఒక టైంలో నువ్వు 4 గంటలకు వచ్చి కూర్చో అంటే వీళ్ళు 3:30కే వచ్చి కూర్చుంటారు. అంటే టైం సెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళ దగ్గర. సోమరితనం అనేది ఉండదు వీళ్ళకి. ఎప్పుడు వాళ్ళ ఎట్లా తాపత్రయం ఏ విధంగా ఉంటుందంటే ఏదైనా సాధించాలి, ఏదైనా సాధించి 10 మందికి ఉపాధి కల్పించాలి, డబ్బు సంపాదించాలి, ఎవరిని మనం చేయి చాచి ఒక్క పైసా కూడా అడగకూడదు అనే ఒక దృక్పథంతో ఉంటారండి. నిజమండి, వాళ్ళు ఏంటంటే స్వతహాగా వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటే కొంతమందికి ఒక 80% చూశానండి నేను. వీళ్ళు ఏంటంటే ఒకరి కింద పని చేయడానికి చాలా ఒక విధంగా మొహమాట పడుతూ ఉంటారు. సొంతగా ఏదైనా బిజినెస్ సొంతగా చేయాలన్న ఆలోచనలో ఉంటారు. నేను చెప్తున్నాను కదా, ఈ 4 రాశులలో పుట్టినటువంటి వారు ఒక కంపెనీ నుంచి వెలివేయబడ్డ వాళ్ళే ఉంటారు వీళ్ళు. అంటే అక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యోగంలో వాళ్ళను బయటికి పోమని చెప్పిన వాళ్ళ ఉద్యోగం తీసేసినటువంటి వాళ్ళు వీళ్ళు కసితో తపనతో ఏం చేస్తారంటే స్వతహాగా బిజినెస్లు స్టార్ట్ చేసి కోట్లు సంపాదిస్తారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. దీంట్లో పుట్టినటువంటి ఒక సింహరాశి అబ్బాయి నా దగ్గర కరెక్షన్ తీసుకున్నాడు. ఆ పిల్లోడు ఏంటంటే ఒక ఆటోమొబైల్ షాప్లో వర్కర్గా పనిచేస్తున్నాడు బెంగళూరులో. ఆయన పుట్టిందో అనంతపూర్. వర్క్ నిమిత్తం బెంగళూరుకి వెళ్తే బెంగళూరులో ఒక ఆటోమొబైల్ షాప్లోనే ఉన్నాడు అబ్బాయి. ఆ పిల్లోడు ఏంటంటే చాలా సంవత్సరాల నుండి, ఒక 8 సంవత్సరాల నుండి ఆ ఆటోమొబైల్ షాప్లో చేస్తున్నాడు. అయితే ఒకరోజు దాంట్లో షాప్లో కూర్చోబెట్టి ఆ ఓనర్ బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇతను ఏం చేశాడంటే వాళ్ళ కొడుకు వచ్చాడు, ఆ యజమాని కొడుకు వచ్చేసి ఆ పిల్లోడు వాళ్ళ ఫాదర్కి చెప్పలేదు వీళ్ళ కొడుకు వచ్చాడని చెప్పేసి. ఆ గల్లాపెట్టెలో ఉన్నటువంటి డబ్బులు తీసుకుని వాడు పిల్లోడు వెళ్ళిపోయాడు. పిల్లోడు వెళ్ళిపోయినప్పుడు ఆయన వచ్చి దీనిలో గల్లాపెట్టెలో ఉన్నటువంటి డబ్బులు నువ్వే తీసావని చెప్పేసి అతన్ని నానా మాటలు అనేసాడు. అతనికి చాలా బాధ అనిపించింది. ఎందుకంటే నేను తీయలేదు సార్, నేను అసలు ఆ డబ్బులే తీయలేదు, నాకు ఇన్ని సంవత్సరాల నుండి మీరు నన్ను నమ్మట్లేదా, నేను అసలు డబ్బు ఒక్క పైసా కూడా ముట్టలేదు, నువ్వే తీసుకున్నావు. ఎందుకంటే నీకు డబ్బులు నన్ను ఒకసారి ఈ 10 రోజుల ముందు నువ్వు డబ్బులు అడిగితే నేను ఇవ్వలేదనే కదా ఇప్పుడు నువ్వు డబ్బులు తీసేసావు, నువ్వు ఇస్తావా లేదంటే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలా అని చెప్పేసి అని భయపెట్టించాడు. భయపెట్టిస్తే లేదు సార్ నేను అని చెప్పేసి ఆ పిల్లోడికి ఆ సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయాడు. లేనిపోయిన అపవాదులు వేస్తున్నాడని చెప్పేసి ఇంటికి నేను మళ్ళీ అంటే ఇంటికి వెళ్ళిపోయాడు, ఇంటికి పంపించేశాడు. డబ్బులు పట్టుకొని రాని పంపించేసి వాళ్ళ ఇంటికి పోయాడు. ఓనర్ ఇంటికి పోయిన తర్వాత వాళ్ళ కొడుకు ఏం చేశాడంటే, నాన్న నేను గల్లాలో నుంచి డబ్బులు తీశాను, నీకు అర్జెంటుగా నాకు అవసరం ఉన్నది, నీకు ఫోన్ చేసి చెప్దామంటే నీ ఫోన్ రీచ్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా, నువ్వు ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండడం వల్ల నీకు ఫోన్ చేయలేకపోయాను, నేనే డబ్బులు తీసుకున్నాను, కానీ నేను ఏం చెప్పలేదు, వాడి కింద పన్నులకు కూడా ఏం చెప్పలేదు, నేను తీసుకొని వచ్చాను అని చెప్పేసి ఆ తండ్రికి చెప్పే వరకు వాడు ఓనర్ ఫీజులు ఎగిరిపోయాయి మొత్తం.
ఎంత పని చేసేని, ఎంత పని చేసినా నేను తప్పు చేశాను అని చెప్పేసి వాడిని పిలిచి డబ్బులు పోతామే కానీ నువ్వు తీయలేదు నాకు అర్థమైపోయింది, కానీ ఇంకా నువ్వు హ్యాపీ ఉండని చెప్పేసి వాడికి ఇక నుంచి నీకు శాలరీ పెంచుతాను నేను, నువ్వు ఏం టెన్షన్ పడకు, మంచిగా నా దగ్గరనే ఉండి పని చేసుకో అంటే వాడు ఆ పిల్లోడు ఏం చేశాడంటే నేను నీ దగ్గర ఇంకా నేను పని చేయను, ఎట్టి పరిస్థితుల్లో నేను పని చేయను, నేను బయటికి పోతున్నాను, నీ దగ్గర అసలు పని చేయను అని చెప్పేసి బయటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇతనికి తెలిసినటువంటి ఫీల్డ్ 8 సంవత్సరాల నుండి తెలిసినటువంటి వాళ్ళకి ఒకటి ఇతని కంటే మంచి స్థాయిలో ఆటోమొబైల్ షాప్ ఇంకొకడ పెట్టుకున్నాడండి ఈ పిల్లవాడు సొంతంగా. వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పి అక్కడ ఉన్నటువంటి పొలాన్ని అమ్మించుకొని ఆ పొలంలో వచ్చినటువంటి డబ్బును తీసుకొచ్చి బెంగళూరులో ఆటోమొబైల్ షాప్ పెట్టాడు. పెట్టి ఈరోజు ఒక మంచి నంబర్ 1 ట్రాక్టర్స్ ఉంటాయి కదా కొన్ని, అంటే బ్రాండెడ్ ట్రాక్టర్స్ కంపెనీకి ఆ డీలర్షిప్ తీసుకొని ఇటు ఇది నడిపించుకుంటూ అది నడిపించుకుంటూ కోటీశ్వరుడు అయ్యాడండి. అంటే నేను చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, నేను చెప్పాను కదా ఈ 4 రాశులలో పుట్టినటువంటి వారు, కన్యా రాశి కానీ, సింహరాశి వారు కానీ, మిథున రాశి వారు కానీ, వృశ్చిక రాశి వారు కానీ, ఈ 4 రాశులలో పుట్టినటువంటి వారు చాలా అదృష్టవంతులు. అంటే వీరు ఏంటంటే స్వతహాగా వీళ్ళు బిజినెస్ పెట్టుకుని ఎదుగుతారు. వీళ్ళు చాలా వరకు చాలా గొప్ప వాళ్ళండి. కొందరు బిజినెస్ లోకి ఎంటర్ కావాలని చెప్పేసి కొద్ది రోజులు ఒకరి కింద ఉద్యోగం చేసి అక్కడ ఉన్నటువంటి అన్ని తెలుసుకొని మరీ బయటకు వస్తారు. అప్పుడు వాళ్ళు దర్జాగా ఫీల్ అవుతుంటారు. అట ఉద్యోగం చేస్తున్నా కూడా నేను అన్నీ తెలుసుకుంటున్నాను, నేను కూడా మంచి పొజిషన్కి వెళ్తాను అని చెప్పేసి ఆ చేసే వాళ్ళకంటే ఎక్కువగా 10 రెట్లు ఎక్కువగా చేయడం, చాలా మంచి పేరు తెచ్చుకోవడం కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళకి ఏంటంటే మెయిన్ ఏంటంటే వీళ్ళు సంస్థల నుంచి బయటికి వచ్చి ఎక్కడైనా బ్రతకగలుగుతారండి ఈ 4 రాశులలో పుట్టినవారు. అపర కుబేరులు. ముఖేష్ ఉన్నాడు ఉదాహరణకి. ముఖేష్ అంటే ఇప్పుడు సింహరాశి కిందకి వస్తుంది ఉదాహరణకి. అతను చూసారా అంటే వాళ్ళ ఫాదర్ నుండి సంక్రమించినటువంటి ఆస్తిని 2 భాగాలుగా కట్ చేసి ఇచ్చినా కూడా ముఖేష్ అనేటువంటి వాడు ఒక రేంజ్కి ఎదిగిపోయాడు. కోటాను కోట్లు. ఇప్పుడు అసలు వాస్తవానికి ఏంటంటే అప్పుడు అతను రిలయన్స్ సంస్థ నడుపుతున్నాడు. మారుమూల ప్రాంతాలలో ఎక్కడో ఏ జిల్లాలో ఉన్నటువంటి సంస్థలలో పెట్టినటువంటి స్టోర్లు అతనికి కూడా తెలియదు. ఈ స్టోర్ నాది, నేను ఇక్కడ పెట్టాను, ఈ ప్రదేశంలో ఉంది, నాకు తెలుసు అనేది కూడా. అంటే అంత రేంజ్లో వ్యాపారాలు చేస్తున్నాడు. చూడండి ఎన్ని లక్షల కోట్లు వస్తున్నాయి. ఒక విధంగా ఆలోచించండి. మనం ఏదైనా బిజినెస్ పెట్టాం, ఆ బిజినెస్ ఎక్కడ పెట్టాం, ఏ ఊళ్ళో పెట్టాం, ఎవరికి ఎంత ఇస్తున్నాం ఏంటి అనేది మనకు తెలిసి ఉంటుంది. కానీ ఆ రేంజ్ అవుట్ అయిపోయాడు, దాటిపోయాడు, రేంజ్ దాటిపోయాడు. ఎక్కడెక్కనో సంస్థలు, ఎక్కడెక్కనో పెట్రోల్ బంకులు, ఎక్కడెక్కనో స్టోర్లు, ఏమేమో జియోకి సంబంధించిన మార్ట్లు పెట్టడం. కానీ అసలు ఒక్కడు ఇంతమందిని మెయింటైన్ చేస్తున్నాడంటే అతను ఎవరండి? ఒక రోబోలాగా వర్క్ చేస్తున్నాడు. చూడండి, రోబోలాగా వర్క్ చేస్తున్నాడు. నిజంగా ఎంత గ్రేట్ పర్సన్ అండి. మనం అనుకోవద్దు, కానీ ఆ రేంజ్కు మనం ఎదగాలని కోరుకోవాలండి. సరే, ఆ రేంజ్కు మనం ఎదగాలని కోరుకున్న దాంట్లో ఒక 1% అనేది ఎదగలుగుతాం కదా. కానీ మొత్తానికి లక్ష్యం లేకుండా ఏ పని చేయకండి. అసలే ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకండి. ఒక లక్ష్యాన్ని పెట్టుకోండి. సంపాదించాలి, ఇంత సంపాదించాలని ఒక లక్ష్యం పెట్టుకొని దానికోసం తాపత్రయం చెందండి, చేయండి, కష్టపడండి. ఇంట్లో కూర్చుంటే ఏం రాదండి. అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు అంటారు. నిజమేనా సామెత? నిజమే. నీ కడుపులో ఆఖరి అమ్మకేం తెలుస్తుంది? మహా అయితే అన్నం తింటామని అడుగుతుంది కావచ్చు, అడుగుతాం మనం. ఒకవేళ తీసుకొచ్చి అక్కడ పెడుతుంది, కానీ కల్పించి అయితే నోట్లో పెట్టదు కదా. ఒక పాయింట్ చూడండి, ఆలోచించండి. ఏదైనా కూడా మనలో కలగాలి, మనం సంపాదించాలన్న ఒక ఆలోచన మనకు కలగాలి. కలిగి ఎలా అయితే బాగుపడతాం అనేది కూడా మనం దాన్ని కుస్తీలాగా పట్టాలి, కుస్తీ పట్టు పట్టాలి, ఒక విధంగా చెప్పాలండి. అలా పడితే ఏమవుతుందంటే ఏదో ఒక చోట నిజంగా పంచభూతాలు కూడా మనకు తదాస్తు దేవతలు ఉంటారు, ముక్కోటి దేవతలు పైన ఉంటారు, కానీ అని చెప్పేస్తారు. ఎవరే కానీ కష్టపడేది అయితే ఎవరైతే పైకి రారండి. నేను ఒక యూట్యూబ్లో మొన్న ఒక ఫోటో చూశాను. ఏఎన్ఆర్ గారు, ఎన్టీ రామారావు గారు, ఇంకా వాళ్ళకి సంబంధించిన కొంతమంది ఆ నిర్మాతలో కుర్చీలలో కూర్చున్నారు. వీళ్ళు మాత్రం కింద చాపలో కూర్చున్నారు. కింద వాళ్ళకు వాళ్ళ స్థాయి అప్పుడు అలాగే ఉండేది. వాళ్ళు ఏంటంటే తెలివితేటలతో ఆ సినీ ఫీల్డ్లో హార్డ్ వర్క్ చేసి అంచెలంచెలు ఎదిగి
ఈ రోజు కోట్లు, వేల కోట్లు, లక్షల కోట్లు సంపాదించడం మామూలు విషయం కాదు కదా. ఎప్పుడు మనల్ని మనం రావడం మనల్ని సింహాసనం మీద ఎవరు కూర్చోబెట్టరు. మనం చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని బట్టి, మనకున్నటువంటి ఆలోచనను బట్టి, మనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి మనం ఎదుగుతూ ఉంటాం తప్ప మనం గొప్ప కుటుంబంలో పుట్టామని చెప్పి ఇమీడియట్ గా సింహాసనం ఇవ్వరు. ఎవరైనా కూడా చిన్న స్థాయి నుండి ఎదిగిన వాళ్ళండి. ఎప్పుడైనా కూడా కష్టపడి వచ్చినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ రోజు కోట్లు సంపాదిస్తారు, పెద్ద పెద్ద మాల్స్ కట్టారు, పెద్ద పెద్ద ఓనర్లు అయ్యారంటే వాళ్ళు కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే. కానీ వాళ్ళ తల్లిదండ్రుల సంపాదనను పట్టుకొని వాళ్ళు పైకి వచ్చింది కదా. ఇంకా తల్లిదండ్రులు సంపాదించి ఆస్తి ఇస్తే పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రపంచంలో. మా నాన్నగారికి 100 ఎకరాలు ఉండేనండి. మా తాతగారికి, ముత్తాతకు 100 ఎకరాలు ఉండేనండి. దానికి మా తాతకు వచ్చేవారు 50 చేసిండు, 50 ఇస్తే మా నాన్న 20 చేసిండు, 20 చేస్తే నేను ఉన్నది అమ్ముకున్నాను అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మా తాతగారు 5 ఎకరాలే ఉండేనండి, మా నాన్నగారు 10 ఎకరాలు చేశారు, ఆ 10ని 20 చేశాను అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అది ఎంత పర్సంటేజ్ ఉన్నారు? చాలా. అంటే ఇది ఏంటంటే లగ్జరీకి అలవాటు పడుతూ, లగ్జరీకి నాకు ఇన్ని ఉన్నాయి ఆస్తులు, ఇన్ని భూములు ఉన్నాయి, నాకు ఇన్ని కోట్ల ఆస్తి ఉన్నదని అనుకొని ఆ కొడుకులు జలసలకు అలవాటు పోయి ఉన్నంత ఖర్చు చేసి ఉన్నంత డబ్బంతా పోగొడుతున్నారు. అదే కష్టం నుండి ఒక్కొక్క మెట్టు ఎక్కి చూడండి, దాంట్లో ఉన్నటువంటి అసలు సంతోషం ఇంకేం ఉండదండి. అంటే ఎప్పుడు కూడా నిదానంగా కష్టపడి ఎక్కి ఒక్కొక్క మెట్టు ఎక్కిన వాడు ఎప్పుడు కింద పడాడండి. అది మాత్రం 100% నిజం. కాబట్టి ముమ్మాటికి ఇది నిజం. ప్రపంచాన్ని వణికించబోతున్నటువంటి రాశులు ఇవే: కన్యా, సింహ, మిథున, వృశ్చిక. ఈ 4 రాశులలో పుట్టిన వారు చాలా అదృష్టవంతులండి. వీలైతే ఒక్కసారి మీ పేరుని 270 డిగ్రీస్ నుండి 360 డిగ్రీ కోణంలో కనుక మీ పేరును సరి చేసుకుంటే మీ అంత అదృష్టవంతుడు ఇంకా ప్రపంచంలో కూడా ఉన్నాడు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోకుండా మనస వాచ కర్మేణ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.